గాంధీనగర్ పార్క్ యోగా సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఇక్కడ గాంధీనగర్ పార్క్ దగ్గర నుంచి ఇక్కడ షష్ఠి పూర్తి ప్రోగ్రాంకి బయలుదేరుతున్న పెళ్లివారి జనాలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క షష్ఠి పూర్తి గురించి యోగా సభ్యులకు మాత్రం ఎవరికీ తెలియదు. ఈ యొక్క సస్పెన్స్ ఒక థ్రిల్గా చేయాలని, కొత్తగా చేయాలని, వినూతనంగా చేయాలని నా యొక్క తాపన, నా యొక్క ఆలోచన. ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క సభ్యులు కార్యక్రమం లోపల వెళ్ళి చూసే వరకు కూడా ఈ కార్యక్రమం ఇదని ఎవరికి తెలియదు. ఈ కళ్యాణ వేదికకి విచ్చేసిన ప్రముఖులు శాస్త్రి గారు, అలాగే సుబ్బారెడ్డి గారు, రిటైర్డ్ ఎంప్లాయీ స్టేట్ ప్రెసిడెంట్ పిఎస్ఎస్పి శాస్త్రి గారు, యోగా గురువు గారైన మా మెగా సురేష్ గారు, అలాగే యోగా సభ్యులు మగవారు, ఆడవారు, చిన్నవారు, పెద్దవారు అందరూ కలిసి లోపల కళ్యాణ వేదిక లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాజుగారు భార్య వస్తున్నారండి, వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా వారి వెనకాల సుబ్బారెడ్డి గారి భార్య గారు వస్తున్నారండి, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క సందడి చూస్తే అటు మగ పెళ్లివారు, ఇటు ఆడపెళ్లివారు, పిల్లలు పెద్దలు ఈ సందడి చూస్తే ఒక రోజుల్లో పూర్వంలో పెళ్ళి ఈ విధంగా జరిగిందా, ఇంత బాగా జరిగిందా అనే విధంగా ఉంది ఈ యొక్క పెళ్లి సందడి. ఈ యొక్క పెళ్లి సందడ, షష్ఠిపూర్తి సందడి అన్నీ కలిపి ఒకటే విధంగా ఒక 5గురికి షష్ఠిపూర్తి చేసే మహాభాగ్యం భగవంతుడు నాకు ఈరోజు ఈ యొక్క కళ్యాణంలో కల్పించినందుకు ఆ భగవంతుడు ఆ షష్ఠి పూర్తి చేసుకున్న జంటలందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి, అష్టైశ్వర్యం ఇచ్చి, మిగిలిన జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే కోరికతోటే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. ఇది మా కుటుంబీకులు, మేము, నా భార్య, పిల్లలు కలిపి చేసే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు మేము చాలా ఎన్నో చేసాము. అందులో భాగంగా ఇదొక కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు భగవంతుడు మాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ఎల్లవేళలా ఎప్పుడు కూడా ముడిపడే ఉంటాం. పూర్వంలో ఉమ్మడి కుటుంబాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇప్పుడు కుటుంబాల్లో అవేదే విధంగా ఈ పెళ్లి సందర్లో అందరూ గుంపులుగా ఎవరికి వాళ్ళు చక్కగా అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, చెల్లాయిలు, పెద్దనాళ్ళు, బాబాయిలు అనుకుంటూ చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఆ యొక్క విషయాన్ని చూస్తే నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, అంత పెద్ద కుటుంబంలో నేను ఒకనే, నాకు ఇంత పెద్ద కుటుంబం ఉందని చాలా ఆనందం అనిపించింది. ఈ ఆనందానికి వెలకట్టలేను. ఎందుకు కుటుంబం గురించి ఎత్తానంటే, మాది ఈవేళకి కూడా ఉమ్మడి కుటుంబమే. నేను, మా పెద్దన్నయ్య గారు, మా చిన్నన్నయ్య గారు, మా వదినలు అందరూ కూడా ఏ పండుగ వచ్చినా ఒకే చోటకి వచ్చేస్తాం. అందు గురించి మాది ఈవేళకి ఉమ్మడి కుటుంబం. ఈవేళ ఏ ఫంక్షన్ చేసినా ఇక్కడ కూర్స్తే మా అందరూ కుటుంబీకులు అందరూ ఇక్కడే ఉన్నారు. పెద్దన్నయ్య గారు, చిన్నన్నయ్య గారు, వదినలు అందరూ, మా పిల్లలందరూ కూడా. ఈ యొక్క కుటుంబం ఉమ్మడి కుటుంబంలో ఉండడం మాకు ఎప్పటి నుంచో మా పెద్దలు నేర్పారు. ఇప్పుడు మాకు నేర్పారు, మేము మా పిల్లలు నేర్పాం. ఈ సందడి ఎలా ఉండగా మా పిల్లవారు టిఫిన్ రాలేదని కొంతమంది అలిగారు. దయచేసి అలిగిన వారిని ఏమనుకోద్దండి, టిఫిన్లు వచ్చేసాయి, అందరూ లేచి మీ అందరూ సవినయంగా నాకు ఆహ్వానం చూసుకుని మీరు టిఫిన్ తినవలసిందిగా కోరుచున్నాను.
అందరూ పెళ్లివారందరూ టిఫిన్ తిన్న తర్వాత తదుపరి కార్యక్రమానికి మొదలైంది. పెళ్లివారందరూ కూడా ఎవరి సీట్లో వచ్చి వాళ్ళు ఆశీర్వదిస్తే తదుపరి కార్యక్రమం మొదలవుతుందండి. ఆ కార్యక్రమమే షష్ఠిపూర్తి కార్యక్రమం. దాని విధంగా ఆ షష్ఠిపూర్తికి కావాల్సిన ఏవైతే సామగ్రి ఉన్నాయో అవన్నీ మీకు చూపించడానికే ఈ వీడియోలో అన్నీ చూపిస్తున్నామండి. ఏవేవి చేస్తాము, ఎలా చేస్తాము, ఏంటనే అవన్నీ వస్తువులన్నీ కూడా మీకు చూపించడం జరిగింది. దీన్నే షష్ఠిపూర్తికి కావాల్సిన సామగ్రి. ఈ యొక్క ఫంక్షను అందరూ రావడం, అందరితో జరుపుకోవడం చాలా ఆనందం అనిపించింది. అలాగే వచ్చిన వాళ్ళు కూడా చాలా ఆనందించారు. అలాగే షష్ఠిపూర్తి చేసిన వాళ్ళు కూడా చాలా చాలా ఆనందించారు. నాకైతే మా కుటుంబీకులందరూ కూడా దీంట్లో పాల్గొనడం, ఈ యొక్క సన్మానం చేయడం చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ నా ఆహ్వానం మన్నించి ఎన్ని పనులున్న అన్ని మానివేసి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఈ కార్యక్రమంలో ముందర మనకి యోగా ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు అనే ఉద్దేశంలో మనము ఈ యోగా పతాంజలి మీద ఈ ఫోటో మన సురేష్ గారు తయారు చేయడం జరిగింది. దీనివల్ల యోగా ఫస్ట్ మొదలైంది, ఇండియాలో మొదలైంది కనుక ఫస్ట్ దీనికి మనం ఒక పుష్పమాల వేసి అప్పుడు నెక్స్ట్ జ్యోతి ప్రజ్వలన చేద్దాం. ఫస్ట్ నమస్తే అమ్మా, వెల్కమ్ టు కుమార్ గారి ఫ్యామిలీ. కుమార్ గారి సతీమణి, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి, వాళ్ళందరూ కూడా వాళ్ళ తరఫుని వాళ్ళకి స్వాగతం చెప్తున్నారు. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన రెండు పెద్దలు రాము పడింది అమ్మా. శ్రీ సుబ్బారాయుడు గారు ఆంధ్ర బ్యాంక్లో రీజనల్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యారు. ఆయన కూడా మన యోగాలో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రతిరోజు కూడా ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనలో కూడా మనం చాలా మంచి మార్పు చూసాం. నడిచి రావడం చాలా ఇబ్బందిగా ఉండేవారు. ఇప్పుడు ఆయన హుషారుగా ఉన్నారంటే మన అందరి మిత్రులు ఆయనకి ఇచ్చిన ప్రోత్సాహం. 10 సంవత్సరాలు తగ్గించాం, మనం మాట ఇచ్చాం. శాస్త్రి గారు ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్స్పెక్టర్గా చేసి
బాగా 4 ఉంగరాలు 6 గొలుసులు మనందరికీ కూడా గొలుసు 150 కోట్లు ఏమండి ప్రసాద్ గారు మీ మేడం గారు మీరు మీ మేడం గారు గురించి ఒక 2 నిమిషాలే ఎక్కువ మాట్లాడు. ఈయన 5000 సంవత్సరాలకు ముందు యోగా చేసేవారు. మన భారతం విస్తరించిన టైంలో ఈయన అసలు యోగా అనేది మనిషికి ఎంత అవసరమో ఆయన చెప్పి ఈ ఆసనాలు మనం వేసే ఆసనాలు అన్నింటినీ కూడా కారణం ఆయనే. ఈ పతంజలి గారికి మనం మనస్ఫూర్తిగా మనం స్మరించుకుంటూ ఇంకా యోగా ప్రపంచవ్యాప్తంగా ఇటు చూడండి ఏంటి గురుగారు ఇటు చూడండి. అందరూ కూడా వచ్చి ఏమండి మీరు ఏమండి ఇక్కడ బయట నుంచి వచ్చేయండి. అలా 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 లైన్లోకి వచ్చి మేడం గారు మేడం మీరు ఇద్దరు జంటకి ఒకసారి పక్కకుండండి పక్కకుండండి. తొందరగా వేసరికి కూడా ఇక్కడికి వచ్చి ఈ లోపల ప్రార్థన చేయవలసిందిగా శ్రీ లక్ష్మీదేవి గారిని ప్రార్థన ఎవరైనా వచ్చి गणपतिं भजे हम वातापि गणपतिं भजे हम वातापि गणपतिं भजे वाराणस्यं वरप्रदौ श्रीवातापि गणपतिं भजे कुर्भूतादिशं सेवितचरणं भूतादिशं सेवितचरणं भूतभौतिका प्रपञ्चभरणं वितरागिनं विगतयोगिनं विरतरागिनं विगतयोगिनं विश्वकारणं विघ्नहरणं वातापि गणपतिं भजे
మురారి సేవా శ్రీవారాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం నిరంతరం నిఖిల చంద్రఖండం నిగమామకర భూతినందం కరాంకుచపాల బీజాభూయం కలుత విదూర పూలాకారం అనాదికరుకుల పోషక బింబం అంశధ్వని పోషితరం వాదాది గణపతిం భజే ప్రార్థించేందుకు ధన్యవాదాలు లక్ష్మీదేవికి. నెక్స్ట్ అసలైన కార్యక్రమం ఇవాళ మొదలుపోతుందండి. ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పటిదాకా అందరూ అడిగారు ఏం చేస్తున్నారు ఏంటి ఏమని అడిగారు, కానీ ఎవరికి ఏంటి ఏదనేది మనం చెప్పలేదు. చెప్పకపోతే కారణం ఏంటంటే సరదాగా సస్పెండ్గా చేద్దామనే ఉద్దేశం వల్ల చెప్పడం తప్ప అది వేరే ఉద్దేశాలు ఏమీ కాదు. చెప్పచ్చు, మీరు చెప్తే కాదు మాట. ఈ యొక్క ఒకసారి మన యొక్క యోగా సారు మనని చేసిన ఉత్సాహం ఎలాంటిదంటే 90 ఏళ్ళ వాడు కూడా ఇవాళ చక్కగా యోగా వచ్చేసి యోగా చేయడానికి రెడీ అయిపోతుందని వచ్చేస్తానని పరిగెత్తి దాకా తీసుకొచ్చారండి. అలా తీసుకొచ్చేదానికి ఇంకా హుషారు చేయాలంటే ఏం చేయాలి మనం? దాని దగ్గర హుషారు చేయాలని ఉద్దేశం వల్ల ఉన్న వాళ్ళలో మన యొక్క వచ్చిన సభ్యులు 40 మంది 50 మంది 60 మంది వస్తున్నారు. ఈ 60 మందిలో హైయెస్ట్ ఏజ్ ప్రయారిటీ తీసుకుని ఒక 4 సరదాగా ఒక షష్ఠి పూర్తి చేద్దాము అని ఉద్దేశం ఉంది. ఇక్కడ చేసేది ఇది కార్యక్రమం. ఇది షష్ఠి పూర్తి అంటే మామూలుగా వారు ఏ విధంగా చేసుకుంటారో, పెళ్ళి ఏ విధంగా జరుగుతుందో, ఏ విధంగా చేస్తారు, దండలు ఏ విధంగా చేస్తారో, తలంబరాలు ఏ విధంగా మార్చుకుంటారో, వాళ్ళకి గంధం ఎలా రాసుకుంటారో ఇవన్నీ జరుగుతాయి. అందుగురించి ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం కాడుతుంది. మీరు అవన్నీ రెడీ చేసుకుంటారు.
చూసుకోండి వాసన చూసుకోండి. దైవతరూపిణి గాంధార పంచమ దైవతరూపిణి విషాదమజమ సప్తస్వర రూపిణి మందార కుసుమ మణిమయ కేళో మాధుర్య మోహన కళ్యాణి స్వరూపిణి సరిగ 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 తపమగరి సరిగ 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 సరిగ. ఇప్పుడు అందరూ సరదాగా ఇక్కడ ఒక వేదిక జరుపుకునే విధంగా సురేష్ గారు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందండి. కుమార్ గారు మొత్తం కార్యక్రమం అంతా మా అయితే దయచేసి మన్నించాలి, ఏవో చిన్న చిన్న పొరపాటు దొరుకుతూ ఉంటాయి. అయితే నేను వయసులో పెద్దవాడినైనా కాస్త దీంట్లో చిన్నవాడినే అంచేత చాలా తమల పేరు వారి భార్య భర్తలు సత్యనంగా ఇటేమో నలుగురు రాజుగారి పక్కన, ఆవిడ పక్కన నలుగురు, సరదాగా నలుగురు, ఈ నలుగురు కలిపి పెళ్లి కొడుకుని బయట తీసుకురావాలి. ఇది పెళ్లి సరదాగా చేసుకునే పెళ్లి. ఈ పెళ్లి విషయంలో ఒక నలుగురు ఆడవాళ్ళు ఆమెను దగ్గర తీసుకురావాలి. రాజుగారి భార్యని, రాజుగారిని ఒక నలుగురు తీసుకుని ఆమె బయట తీసుకురావాలి. అండి సార్ పుడకాలు రావాలి, పుడకాలు పెట్టి రావాలి. మీరు చెప్పాలి రండి, మీరు చెప్పాలి రండి, రావాలి. ఇప్పుడు మీరిద్దరు మనకి ఏంటంటే మీరు ఆయన పేరు చెప్పాలి. రాజు ఉమా గారి చెప్పాలి మీరు సిగ్గుపడుతుంది పెళ్లి కూతురు. గట్టిగా చెప్పాలి. రాజుగారు ఆవిడ
దంపతులిద్దరూ నిండు నూరేళ్ళు అన్యోన్యంగా ఆనందంగా ఉండాలని. హలో, ఇటువంటి కార్యక్రమం నా జన్మ ధరించింది అన్నట్టుగా భావిస్తున్నానండి. ఇటువంటి కార్యక్రమం మన వయసు వచ్చింది కదా, ఇటువంటి వైభవంగా ఎటువంటి దగ్గరగా పెట్టుకోండి మైకు. అందులో గొప్పగా కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన జట్ స్పీడ్లో వెళ్తారు. ఏ పని చేసినా కానీ ఆయన అసలు తక్కువ టైంలోనే మా అందరికీ బాగా పరిచయం అయిపోయారు. మాదంతా వసుదే కుటుంబం అండి, మేమంతా ఒకే మాట్లాడుతూ ఉంటాం. అది మా సురేష్ గారు ఆధ్వర్యంలో ఉండడం మా భగవంతుడు భాగ్యంగా భావించున్నామండి. ఆయన నిజంగా సురేష్ గారు నేను చెప్పడం అంటే చాలా ఎక్కువ వక్తన్నగా నేను అతి తక్కువగా చెప్పదలుచుకున్నానండి. ఆయన ముందు స్వభావం అండి, ఎప్పుడు ముందు స్వభావంతో ఉంటారు, చిరునవ్వుతో చింతిస్తూ ఉంటారండి. ఆయన పుట్టు ఆయన జన్మ అటువంటిది. అటువంటి ఆయన చూసి మేము నేర్చుకోవాలన్నా నేను తొందరపాటు ఎక్కువ, నేను ఎక్కువ రావణతో మాట్లాడతాను. నా తొందర ఎక్కువే బాబు అంటే రావణ అంటాడు, నాకు తొందర ఎక్కువ అంటాడు. ఆయన చూసి నేర్చుకోవడానికి మా సహనం రావటం లేదండి. అది తొందరలో భగవంతుడి దయ వల్ల నేను సురేష్ గారు ఆధ్వర్యంలో సహశక్తి కూడా ఉండాలి. ఇప్పుడు కుమార్ గారి గురించి చెప్పాలంటే ఆయన గురించి నేను ఎంక్వైరీ చేశానండి. ఆయన సేవాభావం ఎక్కువ, ఆయన సోషల్ సర్వీస్ చాలా ఎక్కువ చేస్తుంటారండి. ఆయన ఉన్న సంపద 10 మంది పంచుకుని అందరితో సంతోషంగా ఉండాలని ఆయన భగవంతుడు ఆయనకు అటువంటి వరం ఇచ్చాడు. ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతారంట. మేము ఇది ఒకటే చూపించగలిగాం ఆయన ఆధ్వర్యంలో. ఆయన ఆధ్వర్యంలో ఇంకా ఇటువంటి కార్యక్రమం భాగ్యం ఇవ్వాలండి భగవంతుడు మాకు. ఇప్పుడు మా సురేష్ గారి గురించి చెప్పాలంటే ఆయన చిరునవ్వుతూ ఉంటారండి. ఆయన కోపం అంటే ఇప్పుడు చూడలేదు మేము కోపంగా ఆయన సెలవు పడుతుంది. మా అదృష్టం ఏంటంటే శర్మ గారు లాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు, శాస్త్రి గారు లాంటి వాళ్ళు అంతా గొప్ప వ్యక్తులు. మాకు ఇటువంటి అవకాశం మాకు భగవంతుడు కల్పించాడు. అటువంటి వ్యక్తులతో మాకు పరిచయం అవ్వడం మా పూర్వకాలం చెప్పుకుంటుంది. అలాగే మా సుబ్బారావు గారు ఉన్నారు, ఆయన బ్యాంక్ జనరల్ మేనేజర్ చేశారు. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆయన శాస్త్రి గారు చేశారు. ఇటువంటి వ్యక్తులు మన సంఘంలో మా కళలో అనేది చాలా అరుదండి. అటువంటి వ్యక్తులతో మాకు భగవంతుడు ఇటువంటి అవకాశం కల్పించాడు. సురేష్ గారి గురించి చెప్పాలంటే చాలామంది వక్తలు ఉన్నారు. నేను కొద్దిగా చెప్తానండి. ఆయన ఎంఆర్టీవీలో ఆయన ఏ యోగా చేస్తే ఎటువంటి రుమార్లు జరుగుతాయి అన్నది ఆయన పూర్తి సబ్జెక్ట్ ఉందండి. అలా మెడికల్ విషయంలో ఆయన చాలా అనుభవం ఉంది. ఆయన ఆల్రౌండర్ అని చెప్పాలి. ఆయన గురించి నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు. చాలామంది వక్తలు ఉన్నారు, వాళ్ళంతా కూడా సైన్స్ పేరు చేస్తారు, పేరు చేసుకుంటారు. అందరూ అక్కడ ఆపణ వేరువేరుగా పెట్టుకున్న ఈ దానికి ఏ కార్యక్రమం అయినా అందరూ ఏంటంటే అందులో జాబ్ వచ్చిందే. 3 రోజులు పడితే 3 రోజులు దగ్గర 3 రోజులు జాబ్ వచ్చిందే. ఒక సాంప్రదాయాన్ని అనుబంధాన్ని నడుపుకుంటూ అందరితోటి కూడా ఐక్యతగా ఉంటూ మరి కార్యక్రమం చేస్తాం. ఇదో మేము పెంచిన పిల్లలు మాకు 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల. పెంచిన పిల్లలు 2. ఇగో కుమార్ గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ మేము పెంచిందే. ఇంకొక 2 ఆడపిల్లలు పెళ్లి చేస్తాం. వాళ్ళు కూడా ఇంకా కన్యాదారు పోసిన వాళ్ళు కూడా మేమే. వీళ్ళ పెద్దలు మేము కూర్చుని ఉపనయన సంస్కారం దగ్గర నుంచి వివాహ సంస్కారం వరకు కూడా మేమే కూర్చుని చేసిన వాళ్ళం. అంచేత కుమార్ గారిని ఈ విధంగా మీకు పరిచయం చేయండి. కానీ ఒక విషయం మాత్రం చెప్పాలి, ఒక వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించాలంటే పట్టుదలగా చేయగలిగితేనే ఆ లక్ష్యాన్ని సాధించాడు, ఆ చేరుకోగలడు. అలాగే కుమార్ కూడా అటు పట్టుదలతో అంచెలంచెగా ఎదుగుతూ ఇవాళ సమాజంలో ఒక గుర్తుపడినటువంటి వ్యక్తిగా ఒకప్పుడు ఎవరయ్యా అంటే శాస్త్రి గారు తమ్ముడు అనేవాడు. ఇప్పుడు నన్ను అడిగితే కుమార్ గారు అన్నయ్య గారు నేను చెప్పుకుంటాను. అలాగా ఇవాళ నడుస్తున్నాం. అంటే సరదాగా మీకు మా కుటుంబం గురించి చెప్పాలనిపించింది, చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ముఖ్యంగా వీళ్ళ కుటుంబాన్ని చూస్తుంటే ఇంత అన్యోన్యత చాలా కుటుంబాల్లో లేదు. ఇప్పుడు మనం చూడటం లేదు. అన్నదమ్ములు కొట్టుకోవడం, ఆఖరికి పొడుచుకునే స్టేజ్లోకి వెళ్ళారు. ఈయన తమ్ముడిని ఒక సొంత బిడ్డల్లా చూడటం, వీళ్ళిద్దరు సక్సెస్కి కారణం వెనకాల ఉన్న మా తల్లులు. వాళ్ళిద్దరూ కూడా ఎంతో కోఆపరేట్ చేస్తున్నందుకు రియల్లీ
చెప్పండి అమ్మా చెప్పండి పైకెక్కండి చెప్పండి ఒకే చెప్పేయాలి ఇంకా పెట్టండి చెప్పేది అమ్మ ఇలా చూడండి చెప్పండి మీరు కూడా పెళ్లి చెప్పట్లేదు మరి పెళ్లి కొడుకు మాట్లాడలేదు ఒకసారి పెళ్లి కొడుకు పెళ్లి ఒకసారి చూపు తీసుకోడమ్మా బాగుందండి మా అమ్మాయి బాగుందా మా అమ్మాయి బాగుందా మా అబ్బాయి బాగున్నాడా పెళ్లి తెచ్చేవాళ్ళండి ఈ ఆవిడ పెళ్లి మీరు మా అమ్మాయికి ఏం తెచ్చాడు కావాలి మా అమ్మాయికి నిన్నే కదా ఇంటికి సరిపోదు ఓకే ఇప్పుడు పెళ్లి కొడుకు గారు పెళ్లి కూతురు గారికి పేరు పుష్పవాల కింద నాకు కనపడుతుంది ఆవిడ మెళ్ళ వేయబడుతుంది ఆహా ఆ రాముడు చేత మెళ్ళ వేసేటండి ఇప్పుడు చూడండి పద్మావతి గారు ఎలా వస్తారు రచేస్తారు నమో వెంకటేశాయ అనుకుంటూ ఏమి ఆనందం అండి ఈ యొక్క పార్వతీ పరమేశ్వర్ లాగా లాగా వెంకటేశ్వర లాగా కనపడుతున్న ఇద్దరు గారికి దగ్గర జరగడమ్మా ఇంకా మొదలండి ఇద్దరు దగ్గర జరగండి ఒకసారి ఒక్క నిమిషం అయ్యా మీరు ఒకసారి ఇద్దరు ఆశీర్వదించారు మీరు ఆవిడకి సత్యం కానీ ఆవిడ మీకు సత్యం కాదు ఆ తర్వాత దగ్గర పెట్టి మీరు గన్నం రాయండి ఆవిడ చేతులు రెండు చేతులకి ఎలా ఉండాలంటే కలదలు వచ్చాయి తప్పి రెండు చేతులకి సరిగ్గా రాయండి అవి కూడా రాసిపోయి గొప్ప కూడా ఆ గన్నంతో రాస్తే కలదలు వస్తుంది గొప్ప వాడికి అమ్మయ్యా వెరీ గుడ్ బాగుంది అమ్మా అప్పుడు అప్లై కాదు 1 by 1 సార్ ఆవిడకి చెట్టు ఇలా పైన నొక్కండి సార్ పైన నొక్కండి పై ఓకే ఇప్పుడు మీరు జల్లి పన్నీరుతో ఆవిడ ఎంత కూల్ అయిపోవాలంటే కూల్ అయిపోవాలి ఓకే థ్యాంక్ యూ ఈ తర్వాత ఇప్పుడు అయ్యవారు చేశారమ్మా అమ్మవారికి చేయాలి దగ్గర రాదు ఫస్ట్ కుంకుమ పెట్టించు దగ్గర జరగాలి ఓకే తర్వాత గెలవండి చేతి పట్ల ఉంటారు మీకు ఎలా రాశారు ఆయనకి అలా రాయాలి చక్కగా చందనం వాళ్ళ బహుమం నిన్నే విజయదశమికి ఏదో కొనాలన్నారు పన్నీర్ పన్నీర్ అలాగే అడిగితే ఓకే ఇప్పుడు ఇప్పుడు శాస్త్రి గారు వారికి సత్కరించారు అలాగే లక్ష్మీదేవి గారు కూడా సత్కరించి పోకమేమో బయలుదేరి దాకా ఆయన వదిలేసారు బయలుదేరి మైక్ లేదు మైక్ లేదు చిరునవ్వు బంధహాత్మక చిరునవ్వు రావాల్సిన కోరుతున్నాం తెలుగులో పిలుచుకోండి ఇప్పుడు పెళ్లికొక్కడి గారిని ఆయన చిరు సందేహాలు అలా కూర్చునే వస్తుంది ఇది మా 46 పెళ్లి రోజు అండి ఇప్పుడు ఈ భక్షణం చేసుకోవడం కూడా నాకు అర్హత ఉందని చెప్పి మా బావపడితే కదా లక్ష్మి వెళ్ళిపోవాలి చివర వస్తారు వీళ్ళ చివర మా వాళ్ళు చేస్తున్నట్టే అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఇలాగే వీళ్ళు కలకాలం 10 మందికి చేయాలని చెప్పి చేస్తూ ఆశీర్వదిస్తున్నాను ఈ శాస్త్రి గారితో నాకు ఇదివరకే పరిచయం ఉంది చెప్తారా చెప్పండి ఆనందంగా ఉంది మీ అందరి దగ్గర చేసుకుంటున్నాం
చాలా ఆనందంగా ఉంది. మా సేవలు వాళ్ళు చేస్తున్నందుకు మరీ మరీ ఆనందంగా ఉంది. సపరేట్ మాట చెప్పారు. చిన్న విషయం మాకు పరిస్థితి ఎలా ఏంటంటే పక్క దేవస్థానం కాశీవాసం అని చెప్పేసి ఒక దీక్ష ఉందండి. కాశీలో 9 మాసాల 9 రోజుల 9 బిడ్డలు ఒక దీక్ష చేస్తారు. తల్లి గర్భంలో బిడ్డ 9 మాసాల 9 రోజులు ఉంటుంది అనేటువంటి ఒక నిర్ణయం ప్రకారం ఆ దీక్షని నేను నా భార్య ఆ దీక్ష చేసేవాడిని. అక్కడ చేసినప్పుడు ఈ కాశీ వస్తూ ఉండేవారు. ఆ టైంలో మాకు పరిచయం అయ్యారు వీరు. మా ఆడపడుచు వారు మా ఊరే కాబట్టి మనకు తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు. ఆ రాత్రి నుంచి గారి వరకు మేము ఎప్పుడు కాశీ ఉన్నాం మీరు కాశీలో కనబడుతూ ఉంటాం, వాళ్ళకి మేము కనబడుతూ ఉంటాం. అలాగా కాశీ బంధువులు మాకు మీరు పెళ్లి దగ్గర వచ్చారండి. పెళ్లి వచ్చారు. పెళ్లి పెద్దల్లో మరి శర్మ గారు ఏమి ఇప్పుడు మా శర్మ గారు పెళ్లి గారికి దండ వేసి సర్వగాల్లో పెళ్లి కూడా కనిపిస్తుంది. ఉండాలి. ఆ పక్కన ఉండండి, మీరు ఈ పక్కన ఉండండి. ఆ కళ్ళు తెలాలంటే ఆ కళ్ళు సరిపోవు. పెళ్లి కొడుకు బాగా నవ్వుతున్నారు. వాళ్ళిద్దరిని కొద్దిగా వదిలేండి. ఓకే, తదుపరి కార్యక్రమం ఏంటంటే మీరు అలాగే ఉండండి. కుర్చీ రాస్తాను, అలా కుర్చీ రాసినాము. అలా కూర్చోండి, మీరు అలా కూర్చోండి, మీరు అలా కూర్చోండి. అయ్యా మీకు పట్టుకుంటాను. పెళ్లి కూతురు గారికి బొట్టు పెట్టి చక్కగా పెట్టాలి. నువ్వుటే పెట్టాలి. గన్నం చేతికి రాయండి. చల్లబడాలి, అంతలా రాయాలి. అప్పుడే కాదు, నువ్వు వెళ్ళి అలా దాని పని చేసుకోవాలి. అంతేనా? పన్నీరు పట్టి చల్లాలి చక్కగా చల్లండి. పట్టలేదు అన్నిటి కలిసిపోతాయి కావాలి. ఓకే అమ్మ మీరు పట్టుకోండి. అమ్మ వదిన దగ్గర ఉండి ఆవిడ ఇంకేం నువ్వు పట్టి పెట్టి
ఈసారి మీరు చెప్పండి, ఈసారి మీరు చెప్పండి. ఇప్పుడు ఆవిడే మీరు ఆవిడెత్తా మీరు వస్తారా? మీరు రాదండి, మీరు రండి, రండి రండి. ఒక్కటే ఆపండి, సాధ్యం చాలా చాలా ముచ్చట ఉంది. పార్కులో ఏం చేశాడు మాట్లాడేవాడు, ఇక్కడే మాట్లాడడం కూర్చున్నాడు. ఆడే మాట్లాడేస్తారు, అది కంగారు పడకండి. అందుకే మా అమ్మాయి చెప్తారు ఇచ్చేతాలకి మా ఇంటికి ఇవ్వాలి అన్నగా ఉంది. దీంతో కూడా మీరు ఇవ్వాలి, నేను దీంతో కూడా మీకు తీసేవ్వాలి. తీసుకోండి, దీనికి రెడీ, నీకు దేనికే రెడీ, మీరు రెడీయా? ఓకే అమ్మా, అయ్యో ఎలా ఉంటానమ్మా, వెరీ గుడ్, గుడ్ వర్క్ ఇచ్చారు. మీ మాత్రం దండే పెళ్లి కూడా దండ అంతా దగ్గరకు వచ్చింది. అలాగే పెళ్లి కూతురు కూడా చూసారా, భారతీయ పరమేశ్వరుగా ఉన్నారని ఇద్దరు. ఆ పరమేశ్వరుడు ఆ విధంగా ఆయురాలతో ఇచ్చి చుడుకుచ్చేసి అటు ఇటు. అయ్యా సురేష్ గారు ముందర కుక్క ఉండే అమ్మవారికి కుక్క పెట్టమండి. అది పాడబోండి, మీ పాడుతుంది అదే కన్ను కనపడాలి, ఇంకా రాయాలి, రెండు వేలు తీయండి. అది ఒక పాట నిర్మించి అందులో ఆకులు అదములు పెడదామని డిసైడ్ చేసాం. మేము మట్టుకు పంచపక్షులను అది వాళ్ళ ఆవిడ కూడా నాకు సపోర్ట్ చేశారు. ఎందుకంటే
ఓకే, థ్యాంక్ యూ. పెళ్లి కొడుకు గారికి మా అబ్బాయి గారు, మా అబ్బాయి సాయి నూతన వస్త్రాలు తప్పట్లో. అలాగే పెళ్లి కొడుకు గారికి వైష్ణవి నూతన వస్త్రాలు. అందరూ సిటీ కంటే జాగ్రత్త దాచుకోండి. అమ్మ మరి పాట పెట్టుకున్నా పెద్ద పెద్దానికి బ్రేక్ అని చెప్పినట్టు చూడాలి మీరు. వాళ్ళందరూ ఒడితే మీరు వాళ్ళు బ్రేక్ జై గురుదేవయ్య. ఇప్పుడు భగవంతుడిని బట్టలు పెట్టి భాగ్యం మా దంపతులు కలిగేందుకు చాలా ఆనందం. ఆ యొక్క ఉద్దేశం అక్కడున్నాడు, ఈ యొక్క ఉద్దేశం పితృపతి పంపించారు. సరే చూడండి అందరూ. మైక్ తీసుకోండి ఆయన దగ్గర.
సాయం చేస్తూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలని అందరికీ ఆదర్శంగా ఉండాలి. పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు వివాహం సందర్భంలో వార్త ఆ కార్యక్రమాన్ని కూడా మనందరం చేయాలి. మైక్ తీసుకోండి మీరు. మన కుమార్ గారు వారి కుటుంబం చాలా ఆదర్శంగా కనపడుతుంది మనకి. ఎంత మంచి అవగాహన సమైక్యత ఒక కుటుంబంలో. జై హో కుమార్ గారు. జై కుమార్ గారు. జై హో. అంచు తిప్పండి అంచు ఇది చూడండి ఒకసారి, ఇది చూడండి. కుమార్ గారు ఎక్సలెంట్. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మన యోగా టీం తరఫున అందరికీ మంచి పలహారం పెట్టారు, మంచి కార్యక్రమం చేశారు, మంచి ఉత్సాహం తెప్పించారు. ఇలా కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు ముందు కూడా ఏం చేయాలి, అది ఎలా చేయాలి, ఎంత సింగిల్ హ్యాండెడ్ గా ఒక్కరు పాపం ఎవరికి సరిపోతుంది నేనే చేస్తానండి. అంత పకడ్బందీగా అంత ప్లాన్ గా చేయడం అనేది చాలా వండర్ఫుల్ ఎఫర్ట్. ఆయనకి నిజంగా మరొకసారి నవ్వుతూ నిజంగా వాళ్ళిద్దరిని చదువుతుంటే మనం ఆయన కూడా ఇప్పుడు కోపపడి ఆయన అవుతారు అంటారు. ఎప్పుడు ఆయన మనం ఒక పార్ట్ అయినందుకు నిజంగా అందరికీ కూడా ఒక మంచి అదృష్టంగా నేను కోరుకుంటున్నాను. ఓకే, దీనికి వాతావరణం చేసి అదే పాటలో బాధ్యులు మేమయ్యాం. మాకు బాధ్యతలు మా ముగ్గురు తమ్ముడు కుమారు, నా శ్రీనివాసు, మా అబ్బాయి, మా తల్లి పార్లమెంట్లో డీజేగా పనిచేస్తున్నాడు. అది సెకండ్ జనరల్ ఇప్పుడు అంతా ఒక ఏజ్ గ్రూప్ సెక్రటరీగా. థర్డ్ జనరల్ ఇదిగో మా వైష్ణవి, మా సాయి, అలా మా తమ్ముడు గారు అబ్బాయి ఇద్దరు, మా మనోడు విష్ణు అని చెప్పేసి యూఎస్లో అభ్యర్థి చేస్తున్నారు. అలాగే మా అమ్మాయి గారు అబ్బాయి ఇస్తున్నారు. వాళ్ళు కూడా ఇండియా రానున్నారు. ఒకసారి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన మేము ఈ అనామకుడికి వాటికి పంచిపెట్టే కార్యక్రమాన్ని చూశారు. వాళ్ళు చూసినాక అప్పుడు మా బెల్లమనం ఇన్స్పైర్ అయ్యి అమెరికాలో కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఈ మధ్య గ్రాడ్యుయేట్ అంటే మెడిసిన్ చదవడానికి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో మాట్లాడితే చాలా మీకు ఇన్స్పిరేషన్ ఎవరంటే ఇండియాలో మా తాతయ్య గారు నేర్పినటువంటి ఇది మేము కొనసాగిస్తామని చెప్పడం చాలా ఆనందమైన విషయంగా నేను వార్తలను కూడా మేము అందించగలిగాం. అందుచేత వార్తత్వాన్ని ఒక తరానికి ఇంకో తరానికి అందిస్తే మన జీన్స్ ఫరెవర్ వెలుగునిస్తూనే ఉంటాయని చెప్పేసి కరెక్ట్గా చెప్పారు. ఈరోజు యాక్చువల్గా పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులు అంటే ఒక భారం కింద భావిస్తున్నారు. వాళ్ళని పేర్లు పెట్టి పిలవడం, లేదంటే వాళ్ళని ఎలా వదిలించుకున్నామా, వాళ్ళకేంటి పెళ్ళి అవగానే ప్రైవేట్ లైఫ్ కావాలి. ఇంకా తల్లిదండ్రులు అక్కర్లేదు, ఎంతో కష్టపడి మనం ఇలాంటివి చూపించి ఇలాంటి మంచి సంప్రదాయంతో మన పిల్లలను కూడా పెంచాలి. మనం కూడా వాళ్ళకి ఇలాంటివి చెప్పడం వల్ల రేపు పొద్దుట మనం పెద్దవాళ్ళు అయినప్పుడు మనం కూడా ఎలా చూడాలో కూడా వాళ్ళకి తెలుస్తుంది కనుక ఇది ఒక ఉద్యమంగా జరగాలి. ఎందుకంటే మనం వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళు 2 ఏళ్ళు పెళ్లి చేసుకోవడం, వదిలేయడం, పెళ్ళమైపోతుంది. ఇక్కడ అలా కాదు. మన ఇండియా ఒక పట్టుబడి ఒక కుటుంబం ఈ వ్యవస్థని నాశనం చేయడానికి ఎన్నో శక్తులు చాలా చాలా మ్యాగ్నిఫై చేస్తాయి. సో అలాంటి వాటిల్లో ఇలాంటి కార్యక్రమాలు మన శాస్త్రి గారు ఇది ఒకటే కాదు, ఇది చేస్తూనే నేను తర్వాత ఇంటే నాకు నిజంగా ఇంత శక్తితో చేస్తున్నారా ఈయన చిన్నపిల్లలకి, అనాథ పిల్లలకి, లేకపోతే ఆఖరికి రోడ్డు మీద వదిలేసి పిల్లలు వెళ్ళిపోతారు బస్కందుల్ని, అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఒక కేంద్రాల్లో ఏర్పాటు చేసి వాళ్ళ పాల డబ్బాల దగ్గర నుంచి చేయడం ఈ పరివర్తన అనే ఇంకా మరింత ముందుకెళ్ళాలి.
మా సహాయ సహకారాలు కూడా ఎప్పుడు ఉంటాయి సార్. మీరు ఎప్పుడైనా సరే మమ్మల్ని ఏ సహాయకారం అడిగినా కూడా మా కృషి మేరకు మా శక్తి మేరకు యోగా సభ్యులందరూ కూడా మీకు ఆ దేవుడు మీకు నిజంగా నిండు నూరేళ్ళు ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉండాలని. సేవా కార్యక్రమం చేయడం ద్వారా సేవను పొందిన వాడి దృష్టిలో సేవ చేసిన వాడు భగవంతుడితో సమానంగా మనకి అంత గొప్పదే ఎటువంటి సేవా కార్యక్రమం. మనం భగవంతుడు మనకి ఇచ్చాడు. ఇచ్చిన దాంట్లో సమాజానికి కూడా ఈ ప్రకృతిని మనం అనేకమైనటువంటి పొందుతున్నాం. వాటికి కూడా మనం తిరిగి ఇవ్వవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. అప్పుడే మన జన్మ సార్థం అవుతుంది. దాన్ని చేయాలని చెప్పేసి సేవా కార్యక్రమంలో హైయెస్ట్ ప్రయారిటీ 90% ఇస్తూ దాని ఇంకో రేపు ఈ ఫుల్ సామూర్తి పాఠశాల డెఫెండర్ స్కూల్ పాఠశాల రేపు అక్కడ సేవా కార్యక్రమం వాళ్ళందరికీ కూడా రేపు సాయంత్రం భోజన కార్యక్రమాలు ఏర్పాటు. అక్కడ లేవలేని వాళ్ళు కూర్చోలేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఏదో మా శక్తి బదిలిన వాళ్ళు భోజనాన్ని పెట్టి తినలేని వాళ్ళకి మేము అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళకి అన్నం కూడా తినిపించడం కూడా మేము వస్తాం. ఇందులో ఒక చిన్న విషయం చెప్తాను. అందరికీ దానం అనగానే ఎవరు గుర్తొస్తారు? దానం అనగానే ఎవరంటారు? కర్ణుడు అంటారు. ఈ కర్ణుడు ఎవరైనా వస్తే సార్ ఇది నాకు కావాలంటే ఈ ఉంగరం మళ్ళీ చెయ్యి నుంచి కూడా మార్చకుండా అట్టించే తీసుకునేవాడు. అంతా చేసాడు. ఆయన యుద్ధంలో చచ్చిపోయాడు. పైకి వెళ్ళినప్పుడు ఆయన స్వర్గంలోకి వెళ్ళలేదు. ఏంటి ప్రాబ్లం? నేను ఎందుకు వెళ్ళలేదంటే నువ్వు అందరికీ డబ్బులు ఇచ్చు, ఇల్లు ఇచ్చు, అక్కడ బంగారం ఇచ్చు, అన్నీ ఇచ్చు, ఒక్కడికి అన్నం పెట్టలేదు. అందుకని నువ్వు ఇప్పుడు ఉండిపోయావు. ఆ ఒకే పని చేసి మళ్ళీ రా. అప్పుడు ఎందుకంటే నువ్వు అన్ని మంది మంచి పనులే చేశాడు. మా పనులు చేస్తలేదు, ఏం చేయలేదు. సో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ భోజనం పెట్టి ఒక 4 మనుషులకి అనాథలకి అప్పుడు మళ్ళీ అప్పుడు స్వర్గంలోకి వెళ్ళి. అంటే ఎందుకు చెప్తున్నానంటే డబ్బు దానం ఎవరైనా చేస్తారు. కానీ మనిషి కావడా నిజంగా అన్నం పెట్టారంటే వాళ్ళు నిజంగా నేను ఎంత చిన్నపిల్లలు ఉన్నారు. ఒక ఆయా చిన్న పిల్లలండి. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ పొదలు ఎక్కడ వదిలేసారు. ఆ పిల్లలు అలా ఊగుతుంటే వాళ్ళకి పాల డబ్బాలు పడడానికి కూడా ఇబ్బందిగా ఉంటే మేము వచ్చి మేము కూడా సాయం చేస్తామని చెప్పి మన ఈ కార్యక్రమం వల్ల ఎలా మధుసూదన వదన సరోజో సృష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామా